చూసారంటే దొరికిపోతాం. రా. ఎక్కడికి? రండత్తా. మీ ఆగర్భ శత్రువైన అలివేలు మీకు స్వాగతం పలుకుతోంది. సుభద్రన ఎంత ధైర్యం ఎలా వచ్చారండి? ఇంత సాహసం చేశారు. ఈ రోజు నా భర్త చేతిలో మీ చావు రాసిపెట్టుంది. చిట్టే! రండత్తా. మీ ఆగర్భ శత్రువైన అలివేలు మీకు స్వాగతం పలుకుతోంది. సుభద్రన ఎంత ధైర్యం ఎలా వచ్చారండి? ఇంత సాహసం చేశారు. ఈ రోజు నా భర్త చేతిలో మీ చావు రాసిపెట్టుంది. చిట్టే! నా ఇంటికి రావడానికి ఎంత గుండె ధైర్యం నీకు? అన్నయ్య, అన్నయ్య. చిచే నోర్మాయ్! ఏం సార్ మీరు చేసిన పని? తను ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? బావా, నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. ఏమైంది? అంతా నా వల్లే జరిగింది. ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వేం చేసావే? అత్త మావయ్యలు ఈ వేడుకలో ఉండాలని నేనే పిలిచాను పద్దు. మీ ఇద్దరి తల మీద అక్షంతలు చల్లి ఆశీర్వదించాలి అన్న ఆశతో నేనే పిలిపించాను. చివరికి తల దించుకుని వెళ్ళడానికి నేనే కారణమయ్యాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు బావా. మంచి చేయబోయి నేనే చెడు చేసేశాను. నన్ను క్షమించు బావా. నేను చేసిన తప్పకి నన్ను శిక్షించు బావా. నన్ను శిక్షించు బావా. అలివేలు! 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 ఏంటే? నేను తప్పు చేశాను పద్దు. రెండు కుటుంబాల్ని కలపడానికి నువ్వెలా ప్రయత్నించావో నేను అలానే ప్రయత్నించి ఇంత ఘోరానికి కారణమయ్యాను. నేను చేసిన తప్పుకి క్షమాపణ లేదు. నేను చచ్చిపోతాను. అలివేలు! చచ్చిపోతాను. ఆగు. పిచ్చా నీకో? ఏం చేస్తున్నావు నువ్వు? తట్టుకోలేకపోతున్నాను బావా. నీకంటే కొడుగ్గా బావకి ఇంకా ఎక్కువ బాధ ఉంది అలివేలు. ఏం చేస్తాం? నాన్న మారేంత వరకు తప్పదు కదా. ఏడవకు. రా, లోపలికి వెళ్దాం. రా బావా. ఎప్పటికీ నాన్న పగే నా పగ. రే వెంకీ, నన్ను కూడా ఇలాగే నమ్మించి మోసం చేశావు కదా. నువ్వు, మీ అమ్మ, మీ నాన్న ఇంతకు ఇంత అనుభవించేలా నేను చేస్తాను. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. షో ముందుందిరా. చూపిస్తా.
కూతురు గురించి తెలుసుకుందామనొచ్చి అలివేలు ఎందుకు ఇలా చేస్తుంది? ఈ ప్రసాదం తీసుకువెళ్ళి అదిగో అక్కడ వాళ్ళకివ్వు. అలాగేనమ్మా. సంక్రాంతికి మన ఊరు వెళ్ళినప్పుడే మృదుల మళ్ళీ తిరిగి రాకూడదనుకున్నారు. అక్కడే రౌడీని పెట్టి చంపించాలనుకున్నారు. ఆ దొంగ మొహందే దాని అమ్మ బాబు కలిసి నాటకాలు ఆడుతున్నారు. అదొక బ్రోకర్. సరియు మధు 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 ఒక్క రోజులో 5 లక్షలు సంపాదించడం కష్టం, కానీ అసాధ్యం అనుకోకూడదు. ఏం చేస్తే ఆ డబ్బులు సంపాదించగలమనేది చూడాలి. కానీ ఇప్పటికిప్పుడు ఏం చేయగలం? ఇంట్లోనే ఉండి ఈ ఇంటిని కాపాడుకోలేమండి. బయటకు వెళ్ళాలి. ఏం చేస్తున్నావు అఖిల? మీరు కట్టిన మంగళసూత్రాలే ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి. పసుపు కొమ్ముతో ఉంటావా అఖిల? పస్తులతో ఉండమన్నా ఉంటానండి, సుమంగళిగా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. హలో అక్క, మన పండుని పోలీసులు కొట్టుకుంటూ స్టేషన్ కి తీసుకెళ్లారక్క. చెట్టి, పండుని పోలీసులు తీసుకెళ్లారా? ఎందుకు? నేను ఇప్పుడే స్టేషన్ కి వెళ్ళి పండుని తీసుకుని వస్తాను. ఏంటి ప్రేమ, పండుని అరెస్ట్ చేయడం ఏంటి? ఆహా, అసలు నీకేమీ తెలియదు కదా. నీ రూమ్ లో పనికిరానివన్నీ భోగి మంటల్లో వేయడానికి మూటలో సర్దుంచారు కదా, వెళ్ళి తీసుకురావ సుందరా. అత్తయ్య చూసారా, ఆ మంటల్లో చీర కాలిపోతుంది అత్తయ్య. ఇంతకన్నా చెడ్డ రోజులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అన్నట్టు ఈసారి క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, మనం మునిని ఎలా వెతుకుతాం? నీకు మైండ్ పూర్తిగా చెడిపోయింది తను. అది నిజంగా ఏవి చిన్నపిల్ల కాదు, థర్డ్ చెట్లాగా పెరిగిన అమ్మాయి. అండ్ యు నో వాట్, మనం ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది డిఫరెంట్ బట్టలు కట్టుకుంది కదా, వాటి ఆధారంగానే తన్ని వెతకచ్చు.